సంస్కృతంలో పశ్యక అంటే ఏంటి? పశ్యక అంటే చూసేవాడని. ఎవరు మనం అంతా ఎవరు? ఈ సృష్టిని అంతా కూడా పశ్యక అంటే చూస్తూ ఉంటాం. తిప్పేయండి అన్నాడు పశ్యకనాయ. కశ్యప అవుతాడు. దేనైతే చూస్తాం వాడు కశ్యపుడు. సంస్కృతంలో భలే తమాషగా ఉంటాయి. అంచేదే దేవభాష. మనందరూ అంతా చూస్తుంటే ఏమిటైతే కల్పిస్తుందో ఈ వాల్ట్ ఆఫ్ హెవెన్ సమస్తము కనిపిస్తుండేటువంటిది ఏదైతే కనిపిస్తుందో వాడిని కశ్యపుడు అని పేరుతో పిలుస్తారు. ఆయనకి 2 భార్యలు ఉంటారు. ఎప్పుడు కూడాను, ఎప్పుడు ఇద్దరే ఉంటారు ఆయనకి. అదితి, దితి. మనకు కనిపించేటటువంటిదంతా కూడా పై హాఫ్ని అదితి అని పిలుస్తారు. కనిపించడం డార్క్ హాఫ్ అంతా కూడా దితి అని పిలుస్తారు. అదితి యొక్క సంతానాన్ని ఆదిత్యులని పిలుస్తారు. దితి యొక్క సంతానాన్ని దైత్యులని పేరుతో పిలుస్తారు. ఎక్కడ ఉంటారు? మనలో ఉంటారు కూడా. ఈ పైన ఉండేటటువంటి వాళ్ళు ఆదిత్యులు ఉంటారు, కిందనంతా దైత్యులు ఉంటారు. మనకు కూడా ఉంటారు. లేకపోతే ఉండవు, అసలు సృష్టి ఉండదు. ఆయన ఇంకొక లెవెల్లో ఇంకో వయసు హస్బెండ్స్ ఉంటాయంటే ఇంకొక వినత, కద్రువ. వినత అంటే కొంచెం వంగి ఉంటుంటాయి, ఇలా వంగి ఉంటుంటాయి. ఆవిడికి అనూరుడు, గరుత్మంతుడు అని కొడుకులు పుడతారు. అంటే వీడికి పాములు పుడతాయి. కింద ఉండేటటువంటి సెక్స్, వీటికి సంబంధించినటువంటి కోపము, క్రోధములకు సంబంధించి ఇంపల్సెస్ ఏవైతే ఉంటాయో అవి కదురు యొక్క సంతానం. గాలి పీల్చడం, ప్రాణాయామం చేయటం, పూజలు చేసుకోవటం, దేవుడి దగ్గరికి వెళ్ళటం ఏవై ఉంటాయి అవన్నీ కూడా వినత యొక్క సంతానం, గరుత్మంతుడు వాళ్ళ బ్యాచ్. అలాగే పైకి మనకు వెలుగుగా తీసుకెళ్లేటటువంటి, వెలుగు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఆదిత్యులై ఉంటారు. ఆదిత్యవర్ణం. ఉదయించేటటువంటి సూర్యుడు, అస్తమించేటటువంటి సూర్యుడు అద్భుతమైనటువంటి సాధనకు, ధ్యానమునకు ఈ శ్రీ విద్య ఉపాసనలో అతి ముఖ్యమైనటువంటి. అంచేత ప్రాతః సంధ్యందు, సాయం సంధ్యందు ఉపాసన చేస్తారు. ఆ సమయం నందు 3 రంగులు వస్తాయి. ఎరుపుగా అనకూడదు కానీ రక్తశ్యామలం అంటారు. అంటే కాషాయం రంగుల అంటే ఎరుపు ఒకటి, అరుణం ఎరుపు, తర్వాత బంగారు రంగు, తర్వాత దగ సూర్యుడు మన మధ్యాహ్నం వెలిగేటటువంటి ఈ 3 రంగులు ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. సూర్యోదయ, సూర్యాస్తమయం. ఇవన్నీ దేని మీద ఉంటాయంటే నీలమైనటువంటి ఆకాశం మీద ఉంటాయి. నీలము విష్ణుమూర్తి యొక్క రంగు, పసుపు అమ్మవారి యొక్క రంగు, ఆదిత్యవర్ణమైనటువంటి తెలుపు అమ్మవారి యొక్క రంగు, ఎరుపు అమ్మవారి యొక్క చీర, అమ్మవారి యొక్క రంగు. ఈ రంగులన్నీ కూడా ఉపాసన చేసేటటువంటి వాడు శ్రీ సాధన యందు వాటితో యంత్రములు, వాటితో సంబంధించినటువంటి ఉపాసన చేస్తారు. అంచేతే ఏం చేస్తారు, మనకి ఆ బట్టలు కట్టుకుంటారు. మనం కట్టుకున్నా సరే కొంత పని చేస్తుంది. అంటే ఒక్కొక్క రంగుని ధ్యానించడం వల్ల మనస్సులో కొన్ని శక్తులు ఉద్భుతం అవుతాయి. ఆ రంగుని ధ్యానం చేసేటప్పుడు దానికి సంబంధించిన యంత్రము, మంత్రము కూడా కంబైన్ చేయగలిగితే ఇంకొన్ని శక్తులు ఉద్భుతం అవుతాయి. దానికి సంబంధించిన ఆకారమైన మూర్తిని కానీ ధ్యానం చేయగలిగితే ఇంకొంచెం శక్తులు ఉద్భుతం అవుతాయి. అప్పుడు పైన ఉండేటటువంటి ఆదిత్య లోకములో ఉండేటటువంటి ఏవైతే దేవతా లోకములు ఉన్నాయో, దేవతలు ఎవరైతే వారితో కాంటాక్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. వారు మనగా అవటం, వారు దర్శనం అవ్వటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఆదిత్యవర్ణే తపస్సోధిజాతో. తపస్సు చేత అధిజాత అంటే పుట్టింది అన్నాడు. లేక తపస్సుకు అధిష్టానమైనటువంటి మొత్తం సృష్టిలో మొట్టమొదటి పుట్టిన వెంటనే ఏమిటి, సో సృష్టికి వచ్చే ముందే తపస్సు ఉంటుంది, లేకపోతే ఉండదు అన్నాడు. బ్రహ్మగారు ఎవరికి పుట్టించారండి ఇదంతాను? బ్రహ్మగారు కదా, 4 ముఖాలు ఉన్న బ్రహ్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి యొక్క కొడుకు. కూర్చొని పొద్దున్నే లేచిన తర్వాత అలా వచ్చిన తర్వాత క్వశ్చన్ కూడా నేను ఎవరు, నేను ఎక్కడున్నా, ఇవన్నీ క్వశ్చన్లు మనకు వచ్చే పిచ్చి క్వశ్చన్లు ఆయనకి వచ్చాయి. ఆయనకు వచ్చాయి కాబట్టి మనకు వస్తాయి. నేను ఎవరు, నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను ఇక్కడ ఉన్నానది ఆన్సర్ అయినటువంటి దాన్ని నేను చేస్తారు క్వశ్చన్ కింద వేసుకుంటాడు. మొట్టమొదటిగా బ్రహ్మ సృష్టి యందు ఓపుకున్నటువంటి వారు మాస్టర్ గారు రాసినటువంటి భాగవతం రహస్య ప్రకాశం 2-3 వాల్యూములు చదవండి. అందులో అద్భుతంగా ఉంటుంది. తపస్సు సాధనకు సంబంధించిన సమస్తమైన విషయాలు అందులో ఉన్నాయి. చేసి ఎక్కడున్నా అప్పుడు ఆయనకి వినిపిస్తుంది తప 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 అని వినిపిస్తుంట. మొట్టమొదటి ఆయనకి వినిపిస్తుంట. ఓహో తపస్సు చేయాలి కాబట్టి అప్పుడు తపస్సు చేస్తాడు. తపస్సు అంటే ఏంటి? వేడిపోటచ్చు. తాపంగా ఉందండి అంటారు చూసారా. తపస్సు అంటేనే వేడిపోంటచ్చు. ఇలా కూర్చుని జడ్డిగా ఉండేటటువంటి అంతా గ్రూప్ని ఒకసారి వేడి పుట్టించి మనం ఏదైనా పూజ చేద్దాం అనగానే వేడి పుట్టిపోయి 100 మంది వస్తారన్నాడు. వేడి పుట్టించాలి కదా తపస్సు అన్నాడు. అంటే మనస్సు ఎందు కానీ దేహమునందు కానీ పరిస్థితులు కానీ ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో స్లగిష్గా ఉండేటటువంటి దాంట్లో తపస్సు అనేటువంటి చేస్తారన్నాడు. మొట్టమొదటి బ్రహ్మదేవుడు చేస్తే ఎవరు కనిపించారండి? నారాయణుడు కనిపించాడు. ఎవరు నారాయణుడు? లక్ష్మీదేవి యొక్క భర్త. ఏమిటి చేశాడు? లక్ష్మీదేవిని బ్రహ్మ ద్వారా పైకి వెలికి తీసుకొచ్చాడు. సృష్టి అంతా ఎలా తీసుకొస్తాం? ఏం చేస్తాం? మనం సృష్టి అంతా మనం కూడా సృష్టి చేస్తామని తెలియదు, సృష్టి చేస్తామని. బ్రహ్మంతో మనం కూడా అంతే అని తెలియదు, మనకి తెలియదు. ఎక్కడ ఉంటుంది? మనస్సునందు ఉంటుంది. సూక్ష్మ లోకములో మనం చేసేటటువంటి సృష్టి ఉంటుంది. అది ఫిజికల్ బ్రెయిన్లోకి రియలైజ్ అయిన తర్వాత అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతుంటుంది.
మూడు ప్రోగ్రామ్ ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి ఇంజనీరింగ్ చదువుకుందాం, లేకపోతే మేము మెడిసిన్ చదువుకుందాం, చేయిన తర్వాత వాడిని చంపుదాం, వీడిని చంపుదాం, బతికిద్దాం, అది కడదాం, ఇది కడదాం. ఎక్కడ ఉంది సృష్టిని? జాగ్రత్తగా ఆలోచించండి. వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు, వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంజనీర్ అయిపోయాడు అంటాడు. ఏమిటి అయిపోయాడని? ఆ ముక్కు కన్ను చూస్తే ఎంత ఉంటుంది, ఒకసారి వెయిట్ ఎక్కడే ఉంటుంది, కొన్ని హాస్టల్ బాగుంటే కొంచెం వెయిట్ పెరుగుతాడు భోజనం చేసి. ఏమిటి మారుతాడు వాళ్ళు అన్నది? లోపల క్రియేటివ్ ఎబిలిటీ మారుతుంది. సో సృష్టి ఎక్కడుంది? లోపల ఉంది. భౌతికమైన సృష్టి వచ్చిన తర్వాత సృష్టి చచ్చిపోతుంది అనమాట. అంటే క్రియేటివిటీ అనేటటువంటిది, కాన్స్టిట్యూషన్ అనేటువంటిది లోపల ఉంటుంది. అది దేని వల్ల వస్తుందంటే తపస్సు వల్ల వస్తుంది. తపస్సు అంటే ఏంటి? సినిమాలో చూపించినట్టుగా ఇలా గడ్డాలు అవి పెంచుకుని దండకమండారు అరణ్యంలోకి వెళ్ళి తపస్సు. అదిగా తపస్సు అంటే. అదైతే అందరూ తపస్సుకి వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడ తిండి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. తపస్సు అంటే ఏంటి? తను ఏదైతే అనుకున్నాడో ఆ పని ఆ రోజు చేయడానికి కావాల్సినటువంటి సమర్థత కలిగి సంకల్పించి ఉండటం. స్టూడెంట్లు ఉంటే ఇవాళ ఫిజిక్స్ చదువుకుందాం అనుకుంటే ఫిజిక్స్ ఎంత రాత్రి అయినా కంప్లీట్ చేస్తే రాలేదు. అది తపస్సు అంటే. డాక్టర్ గారు ఉంటే ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసు ఏమిటో అర్థం కానప్పుడు దాన్ని రిపర్ట్రైజ్ చేసి దాని మందులు ఈ రాత్రి ఎంత రాత్రి అయినా ఆ మందును కనిపెట్టాలి. అంటే దేని ఎందైతే మనం మనస్సు ఇంద్రియములో సమస్తము సమర్పణ చేసి పనిచేస్తాం, ఏదే రావచ్చు, దాన్ని తపస్సుని పేరుతో పిలుస్తారు. అలాగే ఈ పూజ గారిని చూసి తపస్సు అనమాట. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణశ్యాం చంద్రాం అని అనుకుంటున్నారు అనుకోండి. ఇంటి దగ్గర పాలు పెట్టాం, మర్చిపోయాం, అసలు ఆ పిల్లి తాగేసిందో ఏమిటో, హిరణ్యవరద తపసోది జాతో, దాని తపస్సు అన్నారు. తోడెట్టు పైన పెట్టాం, పిల్లి తాగేసిందేమో అని ఇక్కడ గుర్తొస్తుంది అనుకోండి, అది తపస్సు అన్నారు. మీ చేత తపస్సు ఆవిడ చేయిస్తూ ఉంటుంది. తపసోధి జాతో అంటే 2 అర్థాలు ఉన్నాయి. తపస్సు చేయటం వల్ల ఆవిడ మనం పొందగలం, మీ చేత తపస్సు చేయిస్తూ ఉంటుంది. మైండ్ ఒకసారి కాన్సన్ట్రేట్ అవుతుంది, మైండ్ ఒకసారి ఈజీలోకి వస్తుంది, మైండ్ ఒకసారి కంటిన్యూస్గా దాని మీద లగ్నం అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ఆ అయ్యేటటువంటి క్వాలిటీని తపస్సుని పేరుతో పిలుస్తారు.